జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మనం ఒకటి అనుకొని వస్తే ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది. నేను మీ దగ్గరకొచ్చి విషయం చెప్పి ఇంటికొచ్చేలోపు వీళ్ళొచ్చి ఈ టాపిక్ ఎందుకు స్టార్ట్ చేశారు? అదే అర్థం కావట్లేదు. దయచేసి మీరు అలాంటి అపోహలేం పెట్టుకోవద్దు. అదిగో అవని కూడా వచ్చేసింది. అవని రామ్మా. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఫైన్. అవని ఒక్కరే బయటికి వెళ్ళారనుకున్నాను. ఇద్దరు కలిసే వెళ్ళారా? మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా? బయట జనం అలా అనుకోవట్లేదు. వసంత గారు, లోకులు కాకులని పెద్దలు ఊరికే అనలేదు. జనం జెన్యూన్గా ఉండేవాళ్ల గురించి కూడా బ్యాడ్ టాక్ స్ప్రెడ్ చేస్తారు. మనం అవన్నీ పట్టించుకోకూడదు. ఇక విషయానికొచ్చేద్దాం. అవని, నీ విషయంలో గౌతమి వాళ్ళు ఏమంటున్నారంటే, చాలా సేపటి నుంచి గుమ్మం దగ్గరే ఉన్నారు. నువ్వు మళ్ళీ రిపీట్ చేయక్కర్లేదు, అన్నీ వినే ఉంటారు. నువ్వు రాత్రి భోజనాల దగ్గర అన్న మాటలన్నీ నాకు గుర్తున్నాయమ్మా. వదినా, అవని వికాస్ గురించి ఏమందో అవని మాటల్లోనే వినండి. అతని క్యారెక్టర్ విషయంలో తప్పు పట్టడానికి ఏ చిన్న మిస్టేక్ కూడా లేదు. మీరు సూపర్ అవని. మనం కలిసి చేసిన చిన్న ప్రయాణంలోనే నా గురించి మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారు. అలాంటిది మీతో నేను లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తే నేనెంత అదృష్టవంతున్నైపోతాను. మీ గురించి అంత మంచిగా చెప్పిన అవని ఇప్పుడు చెడుగా చెప్పి ఎందుకొద్దంటుంది? మీరనుకున్నట్టు అవని వికాస్ మీద ఎలాంటి నిందలు వెయ్యదు. ఒకవేళ ఇప్పుడు చెడ్డగా చెప్పినా మేము నమ్మం. ఎందుకంటే అభిప్రాయాలనేవి మాటిమాటికి మార్చుకునేవి కాదు కదా. అమ్మా, అది ఏంటి శ్రీ? ఏదో చెప్పాలనుకుంటున్నట్టున్నావు, చెప్పు మావయ్య. చెప్పు శ్రీకర్. ఏమీ లేదు. అవని వికాస్ల పెళ్లి జరుగుతుందని నా మాటగా చెప్తున్నాను. మీరు దిగులు పడద్దు. ఏమంటావని? అవని ఎప్పుడూ తన మౌనంతోనే అంగీకారం చెప్తుంది కదా అత్తయ్య గారు. అమ్మా, మీరు హ్యాపీ కదా? హ్యాపీ. వదినా, మీరు మాటిచ్చారంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు మా మనసు కుదుట పడింది. ఇక మేం బయలుదేరతాం. ఉంటాము. మంచిది. మంచిదండి. థ్యాంక్ యూ ఆంటీ. మంచిది బాబు. బాయ్ అవని. సీ యూ బ్రో.
మన బతుకైతే దినదిన గండల్లా తయారైంది. మనల్ని టెన్షన్ పెట్టేవారు బాగానే ఉన్నారు. మనం మాత్రం ఎప్పుడు హార్ట్ అటాక్ వచ్చి పోతామా అన్నట్టుంది. బయలుదేరదామా? నిహారిక బయటికొస్తుంది. 2 నిమిషాలు ఆగండి. నిహారికది మాస్టర్ మైండ్. ఏం చేసినా దాని వెనుక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. సడన్ గా ఫోన్ చేశావు, ఏదో కంటెంట్ చెప్పావు, వెంటనే వచ్చి పర్ఫార్మెన్స్ ఇమ్మన్నావు. నీలాగా వికాస్ లాగా స్పాట్లో అల్లుకుపోయే మనుషులమా నేను మీ డాడీ? ఎందుకే మాకి ట్విస్టుల మీద ట్విస్టులు? నీకు నిమిషం ముందు చెప్పినా అలుకుపోతావక్క. నీకా టాలెంట్ ఉంది. మీరు కాసేపు ఆగండి. ఓ నిహారిక, మమ్మల్ని వెంటనే పిలిపించి వేదవతి వాళ్ళ దగ్గర ఎందుకలా మాట్లాడించావు? ఏదైనా రీజన్ ఉందా? కారణం లేకుండా నేనేది చెయ్యను కదా డాడ్. ఏంటా కారణం? ఇందాక నేను మన ఇంటికొచ్చి అవని వికాస్ విషయంలో పాజిటివ్ గా ఉందని చెప్పి బయలుదేరాను కదా. అప్పుడు నేను గుమ్మం దగ్గరకు వచ్చేసరికి నాకు దొంగ పిల్లి కనిపించింది. దొంగ పిల్ల? అదే అవని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.